రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఎలా చనిపోయారో మీకు తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి గారు అసలైన పేరు మణికర్ణిక తాంబే. ఈవిడ 1828 నవంబర్ 19న వారణాసిలో పుట్టారు. ఈవిడికి 15 ఇయర్స్ ఉన్నప్పుడే ఝాన్సీకి కింగ్ అయిన గంగాధర్ రావు నుంచి పెళ్లి చేశారు. పెళ్లైన 10 సంవత్సరాలకే గంగాధర్ రావు గారు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. కింగ్ చనిపోయిన తర్వాత ఝాన్సీ రాజ్యం యొక్క బాధ్యతల్ని లక్ష్మీబాయి గారు తీసుకుని రాణి అయ్యారు. అప్పటి నుంచి ఈవిని రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అని పిలిచేవారు. ఇదే అదునుగా చూసుకున్న బ్రిటిషర్స్ 1858లో ఝాన్సీ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధంలోనే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా సైనికులాగా మారువేషంలో వెళ్లి చాలా మంది బ్రిటిషర్స్ని చంపేశారు. యుద్ధంలోనే 1858 జూన్ 17నే లక్ష్మీబాయి గారు కూడా గాయపడి చనిపోయారు. ఈవిడ చనిపోయిన తర్వాత ఈవిడ బాడీ బ్రిటిషర్స్కి దొరకకుండా ఈవిడ సైనికులే సీక్రెట్గా దహనం చేశారు. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క యుద్ధ తీరుని చూసిన బ్రిటిష్ సేనాధిపతి అయిన హ్యూజ్ రోజ్ ఈవిడికి వీర మహిళని బిరుదిచ్చాడు. ఆ రోజుల్లోనే మన భారతదేశపు స్త్రీల యొక్క శక్తిని బ్రిటిషర్స్కు చూపించిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.